మన తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాజీవ్ యువ వికాసం. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఇప్పటికే 8,000 కోట్లని కేటాయించింది. దాదాపు వీళ్ళ అంచనా వచ్చేసి 5 lakhs రాజీవ్ యువ వికాసం కింద 5 lakhs మంది తెలంగాణ ప్రజలకి వీళ్ళు బెనిఫిట్ చేయదలుచుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక వార్త చూద్దాం. కాకపోతే నిన్ననే గైడ్లైన్స్ విడుదలైనాయి. చాలామందికి డైలమాలు ఉన్నారు. 21 years నుంచి 35 years వరకేనా, లేదా 21 నుంచి 55 వరకు అని. ఎందుకంటే ఈ స్కీమ్ పేరు రాజీవ్ యువ వికాసం. యువ అంటే యూత్కే ఉంటుందా, 55 వరకు అలో చేసుకోవచ్చా, 55 వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, 60 years వరకు అప్లై చేసుకోవచ్చా అనే డైలమాలు ఉంటాయి. కానీ తాజాగా గైడ్లైన్స్ విడుదల చేసింది. 21 years నుంచి 55 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే రైతులు అయితే, రూరల్ ప్రాంతాల్లో రైతులు అయితే 21 years నుంచి 60 years వరకు అప్లై చేసుకోవచ్చు. రైతులైతే 21 years నుంచి 60 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి దీనికి సంబంధించిన వార్త చూద్దాం. యువ వికాసం టార్గెట్ 8,083.23 కోట్ల రూపాయల టార్గెట్. 4,42,438 మంది లబ్ధిదారులకు రుణాలు. అంటే అప్రాక్స్ 5 lakhs చెప్పినారు. 4,42,438 మంది లబ్ధిదారులకు రుణాలు ఇస్తారు. ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు. దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్లో చూసుకుంటే 50,000 తీసుకున్న వాళ్ళకి 100% సబ్సిడీ అంటే కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా సో 100% సబ్సిడీ చేసినారు. 50,000 తీసుకుంటే ఇంకా కట్టాల్సిన అవసరం లేదు. అంటే గతంలో SC, ST, BC లోన్లు ఉంటాయి. ఈ లోన్లు కూడా ఇదే తరహా సబ్సిడీ. 50,000 తీసుకుంటే ₹1 కూడా మళ్ళీ ప్రభుత్వానికి కట్టాల్సిన అవసరం లేదు ఈ యువ వికాసం స్కీమ్లో. అలాగే ₹1,00,000 తీసుకుంటే 10% కట్టాలి, 90% సబ్సిడీ. 90,000 మాఫీ అయితే కేవలం 10,000 మాత్రమే కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక 1,00,000 నుంచి 2 లక్షలు తీసుకుంటే 80,000 సబ్సిడీ. అంటే ₹1,60,000 సబ్సిడీ మాఫీ అయితే కేవలం మనం కట్టవలసింది 40,000. ఒకవేళ 3 లక్షల నుంచి, అంటే 2 లక్షల నుంచి 4 లక్షల వరకు తీసుకుంటే కనుక, అంటే అబౌట్ 2 lakhs నుంచి 3 lakhs 4 lakhs తీసుకుంటే కనుక 70% సబ్సిడీ. ఎగ్జాంపుల్, మీరు 3 lakhs రూపీస్ మీకు లోన్ శాంక్షన్ అయింది అనుకోండి, మీరు కట్టవలసింది కేవలం 90,000 మాత్రమే. 2,10,000 మీకు మాఫీ అవుతాయి. ఒకవేళ మీరు 4 lakhs లోన్ మీకు శాంక్షన్ అయింది అనుకోండి, మీరు కేవలం కట్టవలసింది 1,20,000 మాత్రమే. ₹2,80,000 మాఫీ అవుతుంది. సో మొత్తానికి గైడ్లైన్స్ విడుదల కూడా అయిపోయాయి. ఇంకా రైతులైతే 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల వరకు ఉంది. అలాగే ఒకవేళ రూరల్ ప్రాంతాల్లో వేరే బిజినెస్కి సంబంధించి అప్లై చేసుకుంటే 55 years వరకే లాస్ట్. 21 years దగ్గర స్టార్ట్ అవుతుంది, 55 years లాస్ట్ అనమాట. దీనికి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ మనం సెన్సిటివ్లో చేయడం జరిగింది. మీ క్యాస్ట్ సర్టిఫికెట్ మ్యాండేటరీ, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి, మీ పాన్ కార్డ్ కావాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ, అలాగే ముఖ్యంగా కావాల్సింది బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఉంటే మీకు ఈ యొక్క లోన్ పొందే అర్హత ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా కేవలం ఇవన్నీ ఉండడమే కాదు, రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ, లేదా ఆధార్ కానీ, మీ ముఖ్యంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఇవన్నీ కూడా చాలామందికి ఉంటాయి. ఉన్నా కూడా మీరు ఎలిజిబులా కాదా అని తెలుసుకోవడానికి సర్వేకి వస్తారు. ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉండి మీకు 2 floors బిల్డింగ్ ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పథకం అయితే రాదు. నిజంగా ఎవరైనా లబ్ధిదారులు, అర్హులైన లబ్ధిదారులకి మాత్రమే ఇస్తామంటున్నారు. సో ఆ విధంగానే ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాం, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇలాంటి లోన్లు, సబ్సిడీ లోన్లు అన్నీ కూడా ఆ పార్టీ కార్యకర్తలకే పోతుంటాయి. మన బీఆర్ఎస్కి సంబంధించి దళిత బంధులో మ్యాక్స్ ఆ పార్టీ కార్యకర్తలకే ఈ లోన్స్ అంతా కూడా రావడం జరిగింది. అదైతే మొత్తం సబ్సిడీ, దళిత బంధు అయితే మొత్తం కూడా సబ్సిడీ ఉండే, ఏం కట్టాల్సిన అవసరం లేకుండా ఉంటే ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి దళిత కార్యకర్తలు అందరూ కూడా లాభపడ్డారని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఈసారి కూడా మళ్ళీ పవర్స్ లోకల్ ఎమ్మెల్యేకి ఇస్తారా అనేది కూడా తెలుస్తుంది. కానీ లోకల్ ఎమ్మెల్యేకి ఇస్తే ఖచ్చితంగా ఆ కార్యకర్తలకే మేలు ఉంటుంది. పోనీ కాంగ్రెస్ కార్యకర్తలకు మేలు చేకూరినా బాగుంటుంది, అర్హులైన కార్యకర్తలకు మేలు చేకూరితే బాగుంటుంది. చాలామంది దీన గరీబ్ పరిస్థితిలో ఉంటారు, రేకుల రూమ్లో ఉండే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళకైతే వస్తే బెనిఫిటే. కానీ డబ్బులుండి, రేషన్ కార్డు ఉండి, బాగా డబ్బులుండి, కిరాయిలు వచ్చి కూడా మళ్ళీ లోన్ అప్లై చేసుకుంటే ఇది మంచిది కాదు. అర్హులకు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అర్హులకు వచ్చినప్పుడే రాష్ట్ర ప్రగతి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. పావర్టీ లైన్ దాటి వాళ్ళు కూడా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఉన్నోళ్ళే తీసుకొని వాళ్ళు పక్కకేసుకుంటారు, లేని వాళ్ళకి రావు. ఉన్నోళ్ళు కార్లు, బండ్లు వేసుకొని పైరవీలు చేసుకుంటారు, లేని వాళ్ళు అక్కడ లేకుండా పోతారు. లేని వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఉండవు, ఎవరు కూడా పట్టించుకోరు. సో అర్హులైన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఒకసారి దీనికి వార్త చూద్దాం. 60% నుంచి 80% వరకు సబ్సిడీ పొందే ఛాన్స్. SC, ST, BC మైనారిటీ కార్పొరేషన్ల వారీగా లక్ష్యాలు, ఈ బీసీలకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.
ఇక్కడ చూస్తున్నాము మనము జిల్లా స్థాయిలో సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఇక దరఖాస్తులను జిల్లా స్థాయిలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. కమిటీకి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. రైట్, ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇందులో అదనపు కలెక్టర్, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, జిఎం, ఎస్సీ బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, గిరిజన సంక్షేమ శాఖలో డిటిడిఓ, లీడ్ జిల్లా మేనేజర్ సభ్యులు, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఇక ఈబీసీలకు అవకాశం, గైడ్ లైన్స్ జారీ. పథకం అమలుకు అవసరమైన గైడ్ లైన్స్, జీవో షెడ్యూల్ను కులాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వరకు ఉన్న వాళ్ళు అర్హులుగా ప్రకటించారు. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇందులో ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. క్యాస్ట్ ఎలాగైనా ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్సీ అయితే ఎస్సీ క్యాస్ట్, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ క్యాస్ట్లు సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళు 1,98,000 ఇలా 1,50,000 పైన ఇస్తున్నారు. కానీ రూరల్ ప్రాంతాల్లో 1,50,000 లోపే ఉండాలి వార్షిక ఆదాయం. అంటే ఇయర్కి మొత్తం ఇన్కమ్ ఎంత ఉండాలి, 1,50,000 లోపే ఉంటేనే దీనికి అర్హులు. అదే అర్బన్ ప్రాంతంలో, సిటీలో అయితే 2 లక్షల లోపు ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేశారు. అలాగే లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేటప్పుడు లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేని వాళ్ళు మీ సేవా కేంద్రాల వద్ద జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రేషన్ కార్డు లేకపోతే మీ సేవ ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ జత చేయాలని చెప్పేసి వీళ్ళు గైడ్ లైన్స్లో పొందుపరిచినారు. మనం అక్కడ ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తేనే చేద్దాం ఒకసారి. ఓబిఎంఎంఎస్ కదా, ఆన్లైన్ బెనిఫిషియరీ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్. చూసినాం కదా, తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, ఓబిఎంఎంఎస్, ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి. ఇది రాజ్య యువ వికాసం స్కీమ్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అన్నీ ఉన్నాయి కదా. ఏదైనా ఒకటి మనము ఇక్కడ చూడండి బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ కార్పొరేషన్. ఇక్కడ మన పేరు ఎంటర్ చేయాలి, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చినారు, ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మిగతావన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ప్రతిది కూడా మ్యాండేటరీగా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయకుండా ఇక్కడ చూడండి స్టార్ మార్క్ సింబల్ మ్యాండేటరీ. ఇది ఎంటర్ చేయకపోతే వేరే కాలమ్స్ ఓపెన్ కావు. ఇక్కడ ఏమంటున్నారు, ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయాలంటారు. సరే, ఇన్కమ్ ఎంటర్ చేస్తాం. ఆధార్ తర్వాత ఖచ్చితంగా రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ మ్యాండేటరీ ఉంది. వాళ్ళేమో గైడ్ లైన్స్లో ఒకవేళ మీకు ఒకవేళ గైడ్ లైన్స్లో వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారో అది తీసుకోండి అంటున్నారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా రేషన్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ ఉంది, రేషన్ కార్డు ఉండాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా, మీ సేవ ద్వారా వచ్చే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా రేషన్ కార్డే కావాలా. ఇక్కడ ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే రేషన్ కార్డు లేకుండా అప్లై చేద్దామన్నా ఈడ కూడా రేషన్ కార్డే కావాలా. ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది దానికి మీరు అర్హులు. చాలా వరకు రేషన్ కార్డులో ఇప్పుడు ఒక్కో ఇంట్లో ఒక్కోలే అర్హులు. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము ఇంట్లో అన్నదమ్ముల మధ్య కూడా చిచ్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పటివరకు పాత రేషన్ కార్డులే వాడుతున్నారు. 2 అన్నదమ్ములు ఉంటారు అనుకోండి ఇంట్లో, వాళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది, కొత్త రేషన్ కార్డులో రాలేదు, వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. సో ఒక్కరు అప్లై చేసుకుంటే ఇంకొకరికి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం లోన్ రాదు. సరే, అన్నకు వచ్చింది, తమ్ముడు భార్య ఊరుకోదు. సరే, తమ్ముడికి వచ్చింది, అన్న భార్య ఊరుకుంటుందా? సో మీకు వచ్చింది కాబట్టి మాకు రాలే అనేది ఉంటుంది. ఒకవేళ తమ్ముడికి వస్తే అన్న అంటాడు, అన్నకు వస్తే తమ్ముడు అంటాడు, నీకు వచ్చిందిరా నాకు రాలేదు నీ వల్లనే అని. సో ఇక ఇలాంటి రేషన్ కార్డు లేనందువల్ల ఇలాంటి అన్ని సమస్యలు ఉంటాయి. కాకపోతే ఇదొక మంచి స్కీమ్ అని చెప్పుకోవాలి. ఈ మంచి స్కీమ్ని అందరూ కూడా అప్లై చేసుకుంటే బాగుంటుంది. సరే ఈసారి అన్నకు వచ్చిన తమ్ముడికి వచ్చిన వాళ్ళ కుటుంబంలో కలహాలు ఉంటాయి. కాకపోతే ఎవరో ఒకరు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ రేషన్ కార్డు ఇప్పటివరకు రేషన్ కార్డులు అన్నీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఇలాంటి పథకం పెడితే ఇంకా బాగుంటుండే. సో లబ్ధిదారులు ఒకసారి చూద్దాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కార్పొరేషన్ల వారీగా లక్ష్యాలు ఖరారు. ఎస్సీలో 1,44,000 మంది లబ్ధిదారులు అంచనా వేస్తున్నారు. ఇక ఎస్టీలకు 95,000 లబ్ధిదారులు, బీసీ కార్పొరేషన్ నుంచి 1,56,000 లబ్ధిదారులు, మైనారిటీ కార్పొరేషన్ నుంచి 41,500 లబ్ధిదారులు, క్రిస్టియన్ మైనారిటీ నుంచి 4,600 లబ్ధిదారులు. మొత్తం కూడా ఎస్సీలకు 1,360,
కోట్లు, అలాగే బీసీ కార్పొరేషన్కి 1800 కోట్లు, ఇక ముస్లిం మైనారిటీలకి 751 కోట్లు, క్రిస్టియన్లకి 80 కోట్లు. మొత్తం కూడా దీనికి సంబంధించి సబ్సిడీ కోటాలు, ఒక బ్యాంకులో లోను, ఇవన్నీ కూడా మనం గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. కానీ ఇక్కడ నిరుద్యోగుల యువతకు ఎంతో మేలు. రాజీవ్ యువ వికాసం పథకం ఈబీసీలకు వర్తింపజేయడం హర్షణీయం. స్కీమ్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 30 వరకు పొడిగించాలి. రాష్ట్రంలో ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆయా కార్పొరేషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలి. ఉపాధి లేక నిరాశలో ఉన్న నిరుపేద యువతి యువకులందరికీ స్కీమ్ ఎంతో మేలు చేస్తుంది. నిజంగా కరెక్టే కదా. ఇది ఏప్రిల్ 5 అన్నారు. ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ మంత్ ఎండ్ వరకు కూడా దీన్ని పొడిగిస్తే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రాధాన్యం అంటే మొదటిసారి రుణం పొందే వారికి ప్రాధాన్యం. ఇప్పటివరకు ఎవరైతే ఎస్సీ లోన్లు, బీసీ లోన్లు, మైనారిటీ లోన్లు, బీసీ ఎస్టీ లోన్లు ఇవన్నీ తీసుకున్నారో, ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన లోన్లు గత ప్రభుత్వాలు తీసుకున్న వారు కాకుండా కొత్తగా తీసుకునే వారికి ఇది పొందే ప్రాధాన్యం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఒంటరి మహిళలు, వితంతు మహిళలకి 33% రిజర్వేషన్ అవకాశం బాగా ఉంది. వికలాంగులకు 5% ఉంది. ఇక తెలంగాణ ఎస్సీ వర్గీకరణ పోరాట బాధితులకు, కుటుంబ సభ్యులకు అవకాశం, వీరికి ప్రాధాన్యం. ఇక స్కీమ్కి ఏమేమి కావాలి మనం చెప్పుకున్నట్టుగా ఈ ఆధారు, రేషన్ కార్డు కాకుండా మ్యాండేటరీగా ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు. చూద్దాం. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ ఫుడ్ సేఫ్టీ కార్డు ఉండాలి, మీ సేవ ద్వారా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఉండాలి, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్. ఇప్పుడు మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టినారు ఇందులో. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు కూడా అనుకుంటే ఒక ఫోటో ఉండాలి. ఇక పట్టదారు పాస్బుక్, రైతులకైతే, దివ్యాంగులకైతే ఆ సదరు సర్టిఫికేట్ కావాలి, దరఖాస్తుదారుడి ఫోటో, ఇక లబ్ధిదారుడి గ్రూప్నకు సంబంధించిన మండల కమిటీ సర్టిఫికేట్ కావాలంట. ఇవన్నీ మ్యాండేటరీ. ఏవేం మ్యాండేటరీ? ఆధారు, రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, అలాగే ఇన్కమ్, క్యాస్ట్, లేటెస్ట్ ఇన్కమ్, ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఉండాలి. సో ఇవి అయితే మ్యాండేటరీ ఈ రాజీవ్ యువ వికాసంకి సంబంధించి. ఏప్రిల్ 5 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది, కానీ ఏప్రిల్ 30 వరకు పొడిగించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అందరు కూడా అప్లై చేసుకోవాలి. ఎవరైనా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియో చేసే అవకాశం మనకు ఉంటుంది.